హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్ని ఒక్కసారి అలా ఒక రౌండ్ వేసి చూసొద్దాం. అంటే ఈ మంత్లో ఎటువంటి చేంజెస్ వచ్చిందని చూపిస్తాను. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు మీషో నుంచి నేను తెప్పించుకున్న గులాబీ మొక్కలు ఉన్నాయి కదా, అవి ఎలాగున్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టెర్రస్కి రాగానే లెఫ్ట్ సైడ్లో డ్రాగన్ ఫ్రూట్, ఇంకా ఒకటి వేప మొక్క, ఇంకా తర్వాత తులసి మొక్క, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చాలాసార్లు చూపించాను, వాటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కని వేరే చోట ఉండింది, తీసి ఇక్కడే షిఫ్ట్ చేశాను. కొద్దిగా మొత్తం కట్ చేసి ఇక్కడైతే కొంచెం ఏమైనా పెద్దగా అయితే కాయలు ఏమైనా లోపల వస్తాయేమో అనేసి, ఈ జాలి ఉండడం వల్ల అవి బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళి కాయలు అయితే కోసుకోవటానికి వీలు ఉండదు. అందు గురించి కొద్దిగా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇంకా ఈ అడేనియమ్స్ అన్ని ప్రూన్ చేసేసి ఇంకా రీపోర్ట్ చేసి పెట్టాను. ఇవన్నీ మొక్కలు, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలన్నీ. ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అంటే కింద నేల మీద మన స్టాండ్ మీద పెట్టాం కదా, గోడ మీద, అక్కడ నేను చూపించేటప్పుడు ఆ మొక్కలు కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇవన్నీ మాస్ రోజ్. ఇంకా తర్వాత దాని కింద ఉన్నది డాలియా ఫ్లవర్స్. ఈ డాలియా ఫ్లవర్స్ గురించి కొన్ని చెప్పాలి మీకు. ఇవి ఎండ ఎక్కువైన కొద్దీ ఇవి మొక్కలన్నీ ఎండిపోతూ వస్తుంది. మనం 2-3 రోజులు వాటర్ వేయడం ఆపేసి తర్వాత మట్టి తీసి చూస్తే అందులో దుంపలు ఊరి ఉంటాయి, అవి తీసి స్టోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక 2 మొక్కల్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవి కూడా ఎండిపోతుంది. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత తీసేటప్పుడు మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను. నాకేంటంటే సీడ్స్ నుంచి వచ్చిన మొక్కల్లో దుంపలు ఊరుతాయా లేదా అని ఒక డౌట్ ఉంది, అవి క్లియర్ చేసుకుంటే. ఇంతకన్నా ముందు తీసిందైతే అవి పెద్ద దుంప నుంచి నాటిన మొక్కలే, అందుకే పెద్ద నాకు డౌట్ లేకుండే. ఇదైతే డౌట్ ఉంది. ఇంకా తర్వాత పుదీనా చూసారు, ఇక్కడ నిమ్మ మొక్క, ఇంకా తర్వాత ఇది ఒక వైలెట్ కలర్ మొక్క. ఇవన్నీ ఫ్రెండ్ ఇచ్చిన మొక్కనే, ఇది చాలా బాగా వచ్చింది. తర్వాత చుక్కమల్లి, ఇది పింక్ చుక్కమల్లి. ఇవి చూడండి ఎంత గుత్తుగా పూలు పూసిందో. అన్ని డ్రై అయిపోయింది, అంటే అయిపోయింది మొత్తం, మొగ్గల పూలన్నీ అయిపోయింది. తర్వాత కింద కొద్దిగా కట్ చేసి పెడితే మళ్ళీ చిగుడు వచ్చి పూలు అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి బల్సమ్. ఈ బల్సమ్ అయితే మంచిగానే పూలు వస్తుంది, ఎండ కూడా మంచిగానే పూలు వస్తుంది. ఇది ఈ ఎండాకాలంలో బల్సమ్ పాలు రాదు అనుకుంటున్నాను. చూడాలి, అక్కడక్కడ 1-2 అది మొలిచిన ఉన్నాయి, అవి పూలు వస్తాయో లేదో చూడాలి. ఇంకా తర్వాత ఈ చామంతి మొక్కల గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను, లాస్ట్ వీడియో ఉంది. అది చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చిందో. ఈ సీజన్లో పూలు వస్తుందా లేదా డౌట్గానే ఉంది, చూడాలి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి మన వినాయకుడికి చాలా ఇష్టం కదా ఇది. దీనికి ఏం పేరు అబ్బా మర్చిపోయాను, గుర్తొచ్చిన వాళ్ళు ఒకసారి నా కామెంట్లో చెప్పండి. ఇది ఒక జామ మొక్క, పెద్దగా పెరుగుతుంది. ఒక కాయ అయితే, ఒక పిందె కానీ ఇంతవరకు రాలేదు. ఇక్కడ అన్ని విత్తనాలు ఉండింది, పాలకులు, అవన్నీ తీసేసాను. ఇక్కడ మెంతి కూరలు వేసాను, మెంతి కూరలు అన్నీ అయిపోయిన తర్వాత పూల మొక్కలు కూడా వేసాను. కొన్ని వచ్చింది, కొన్ని రాలేదు, వేరే చోట షిఫ్ట్ చేశాను. అది తర్వాత మట్టి అంతా క్లీన్ చేసిన తర్వాత వేరేది ఏదైనా ఆ కూరలు వేసుకోవచ్చు. ఇక్కడ పైనాపిల్ మొక్క ఉంది, ఇది 2 years పాతది. ఇది చూడండి మంచిగానే గ్రో అవుతుంది. ఇది లేటెస్ట్ గా పెట్టేది, అంటే ఒక 5-6 months అవుతుంది అంతే. ఇది కూడా మంచిగానే వేర్లు వచ్చినట్టుగానే ఉంది. చూడాలి ఎంత కాయ వస్తుందో, ఎలా వస్తుందో చూడాలి. లేకపోయినా కొద్దిగా చూడటానికి బాగుంటది కదా అని పెట్టాను. ఇక ఈ డబ్బాలన్నీ పాతదే, కొత్తదేం పెయింట్ చేసింది కాదు. కాకపోతే అక్కడ ఇక్కడ ఉండింది. అందులో ఇక్కడ చామంతి మొక్కలు చాలా ఉండడం వల్ల ఆ డబ్బాలు అసలు కనిపించేది కాదు. ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నాయి. ఆ చామంతి మొక్కలు ఉన్న ప్లేస్ లో ఇప్పుడు మందార మొక్కలన్నీ పెట్టాను. ఈ మందార మొక్కలన్నీ గ్రో బ్యాగ్ లో ఉండింది, చిన్న చిన్న గ్రో బ్యాగ్ లో ఉండింది, కటింగ్స్ తీసుకొచ్చి పెట్టిన మొక్కలు ఇవన్నీ. ఇప్పుడు దీన్ని తీసి పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టాను. ఇప్పుడు ఈ సీజన్ అన్నమాట, మందార మొక్కలకు సీజన్. ఇప్పుడు ప్రూనింగ్ కానివ్వండి, రీపోర్ట్ కానివ్వండి చేసుకోవచ్చు, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పెద్ద మొక్కలు ఏమైనా ఉంటే మీరు ప్రూనింగ్ చేయలేకపోతే ఇప్పటికి ప్రూనింగ్ చేసుకోండి, మంచిగా చక్కగా మీకు తర్వాత పెరిగి మంచి పూలు వస్తుంది. ఈ మందార మొక్కల గురించి నేను కంప్లీట్గా ఇంకొక వీడియో చేస్తాను నేను మీకు. ఇక్కడ ఒక చామంతి మొక్కలు ఫుల్గా బ్లూమ్ ఉంది, చూడండి చాలా బాగుంది. ఇంకా ఇది ఒక గులాబీ మొక్క, చూడండి మంచి మొగ్గలు వస్తుంది. ఈ గులాబీ చెట్లలో ఇప్పుడు మళ్ళీ మొగ్గ పూల సీజన్ ఇది. ఇంకొక నెల పోతే ఇంకా ఈ వీటిలో మనం పూలు ఎదురు చూడలేము. 1-2 మాత్రమే పూలు వస్తూ ఉంటుంది అంతే తప్ప మనకు ఎక్కువ పూలు రావు. ఎక్కువ పూలు, పెద్ద పెద్ద పూలు రావాలంటే చలికాలంలోనే బాగా పూస్తుంది. సెకండ్ ఇప్పుడు పూస్తుంది అంతే.
కొద్దిగా పించింగ్ కానివ్వండి, ప్రూనింగ్ కానివ్వండి చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పూలు వస్తాయో తెలియదు ఇంకా. మంచిగా అయితే పెరుగుతుంది. దీన్ని కూడా పెద్ద గ్రో బ్యాగ్‌లో పెట్టాను. పూలొచ్చిన తర్వాత అందులో ఎటువంటి పూలొస్తుందో నెక్స్ట్ ఎప్పుడైనా టెర్రస్ గార్డెన్ టూర్‌లో చూపిస్తా చూడండి. చామంతి పూలు ఎంత మంచిగా వస్తుందో. ఈసారి అదేంటో తెలియదు కానీ మంచిగానే వస్తుంది చామంతి పూలు ఈ సీజన్‌లో. సెకండ్ టైమ్ కూడా మళ్ళీ చిగుళ్ళొచ్చి పూలవుతుంది. ఇవన్నీ ప్రూన్ చేసిన మొక్కలే అయినా కూడా మళ్ళీ పూలొస్తుంది. చూడండి ఇవన్నీ యెల్లో కలర్‌ది లాస్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాన్ని. ఇది యూఎస్ పాలక్ అని ఫ్రెండ్ ఇచ్చిన మొక్క ఇది. మంచిగా పూలొచ్చింది చూడండి. ఇది ఆకులు చూడటానికి కొద్దిగా మన ఆహ్, పపాయ ఆకుల్లాగానే ఉంది. పాలు కూడా అలాగే సేమ్ వస్తుంది. కానీ వండుకుంటే పెద్దగా తేడా అయితే లేదు. మన తోటితో పాటు ఈ ఆకులేసి వండాము. బాగానే ఉందనిపించింది టేస్టు. తర్వాత ఇక్కడన్నీ కనకాంబరాలన్నీ బోలెడు కనకాంబరాలున్నాయి మా టెర్రస్‌లో. ఇది రావి చెట్టు చూడండి. ఇది కొమ్మని పెట్టింది. అది కూడా బాగానే వచ్చింది. చూసారా ఎంత మంచిగొచ్చిందో ఇది. ఎప్పుడే కానియండి ఈ మనం బోన్సాయి చేయటానికి నాటుకున్న మొక్కల్ని కింద పెట్టకూడదు. నేల మీద పెట్టకూడదు. అవెప్పుడూ పాట్‌లోనే స్టాండ్ మీదనే పెట్టాలి. అప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు. మన టెర్రస్ ఏమైనా పాడైపోతుందని భయం ఉండదు. లేకపోతే దాని వేరు కిందకు వెళ్ళి మనకు కొద్దిగా ప్రాబ్లమ్ చేస్తాయి. ఇక్కడన్నీ మిర్చి, ఇంకా తర్వాత మిర్చి అంటే మిరప, మళ్ళీ తర్వాత వంగ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. చామంతి మొక్కలు, పూల మొక్కలు. ఈ సైడ్‌లన్నీ అలాంటివున్నాయి. ఇదైతే ప్రూనింగ్ చేసిన తర్వాత అంత హెల్తీగా రాలేదిది చిగుళ్ళు. ఇది రెడ్ డిసెంబర్ చూడండి ఎంత గుబురుగా పెరిగిందో. ఈ 360 రోజులు పూలు పూస్తూనే ఉంటుంది. ఈ రెడ్డు మన డిసెంబర్ పూల మొక్కలు. చాలా మంది అడుగుతున్నారు ఆ మొక్కల కోసము. ఇంకా నెక్స్ట్ జూన్, జూలైలోనే అవైలబుల్‌గా ఉంటుంది. అంతకన్నా ముందు అవైలబుల్‌గా ఉండదు. తర్వాత ఇటు పక్కకొస్తే ఇక్కడ ఒకటి 2 మాత్రమే మన పేపర్ పాట్స్ పెట్టాను. మిగతాదన్నీ తీసేశాను. ఊరికే మళ్ళీ వేరే మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేకుండా అయిపోతుందని తీసేసి 2 మాత్రమే ఇక్కడ పైన గోడ మీద పెట్టాను. ఇంకా ఇక్కడన్నీ గ్రో చిన్న చిన్న గ్రో బ్యాగ్‌లో అన్ని మొక్కలున్నాయి. ఇది మళ్ళా దీని పేరేంటి మర్చిపోతూ ఉంటానబ్బా! ఈ పేర్లు ఎప్పుడే గానియండి నాకు పూల మొక్కలది మర్చిపోతూ ఉంటాను. తర్వాత ఇవన్నీ ఆకుకూరలు. ఇక్కడొక వంగ మొక్క ఉంది. మంచిగానే కాయలు కాస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ రావి మొక్క ఉంది. ఈ రావి మొక్క అయితే మంచిగా పెరుగుతుంది. ఇదైతే కిందనే ఉంది. అంటే కింద అంటే స్టాండ్ మీద పెట్టలేదు. దీనికి ఒక స్టాండ్ మీద పెట్టాలి. లేకపోతే వేర్లు వెళ్ళిందంటే మళ్ళీ తీయడం చాలా కష్టమైపోతుంది. ఇందాక ఒక గులాబీ మొక్క చూపించాను మీకు. అది కట్ చేసినప్పుడు కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. వస్తుందా లేదా చూద్దాము. ఆ మొక్క కూడా ఇలా కొమ్మ పెట్టి వచ్చింది అది. మళ్ళీ పెట్టాను. ఇది అడేనియం కటింగ్స్‌తో వచ్చిందివి. ప్రూన్ చేసినప్పుడు పడేయకుండా అక్కడ ఇక్కడ నాటుతూ ఉంటాను. అది వచ్చింది. ఇంకా తర్వాత ఇదొచ్చేసి మన రైన్ లిల్లీస్ చాలా ఎక్కువైపోయింది దుంపలు. దీన్ని తీసి వేరే చోట కూడా కొన్ని పెట్టాలి. ఇంకా టైం ఉంది కదా! చూద్దాం పెట్టేసి తర్వాత అప్పుడు ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను. ఇంకా తర్వాత ఈ లైన్‌లో అయితే మొత్తం మన బ్లాక్ టబ్స్ ఉన్నాయి 2 సైడ్‌లు కూడా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీస్ పెట్టాను. ఇక్కడ బోలెడు మన పాలకు ఉండింది సీడ్స్. కంపరగా ఉండింది. అన్నీ తీసేసాను. ఇప్పుడు కాస్త చూడటానికి బాగుంది. ఈ డాలియా ఫ్లవర్స్ చూసారా? ఎంత మంచిగొస్తుందో. ఇవి చిగుళ్ళొచ్చి వచ్చిన పూలనమాట. అంటే ఈ టైంలో సాధారణంగా రావు ఎండకి. కానీ అదేంటో చిగుడొచ్చి వస్తుంది. ఇది మందార మొక్కలు. ఇవన్నీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన మొక్కలు. ఇవన్నీ ఉన్నది మొత్తము. మంచిగా పెరుగుతుంది. 2 రకాల మన ఇది ఉంది మందార మొక్కలున్నాయి. ఇంకా వేరే 2 రకాల మొక్కలున్నాయి. బాగానే వచ్చింది. ఆమె ఇంటికి తీసుకొచ్చింది బాగానే వచ్చింది. ఇది బియ్యం బంతి అంటారు కదా! అది. ఇక్కడ ఇంకొకటి మన డాలియా ఫ్లవర్స్ ఉంది. తర్వాత కొన్ని ఏంటది చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. ఇది మంచి చామంతి పూలాగా ఉంటది. కానీ చామంతి పూలంత గట్టిగుండదు. చూడటానికి చాలా బావుంటది. ఇందులో బోలెడు కలర్‌లు ఉంటాయంట. ఫ్రెండ్ ఇచ్చారు. అది ఒక్కటే కలర్ వస్తుంది. ఇంకా చూడాలి. ఇది ఒకటి మన డాలియా ఫ్లవర్సే. చూడండి ఎంత బావుందో పూలు. మంచిగానే వస్తుంది. దీంట్లో సీడ్స్ అన్నీ తీసి నేను స్టోర్ చేశాను. ఇది పాలకు. తర్వాత ఇక్కడ ఇది వైట్ చామంతి మొక్కలు. 2 ఇయర్స్ నుంచి ఇదే టబ్‌లో ఉంది. ఈసారి వర్షాకాలంలో కాస్త మార్చాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందని. తర్వాత వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీకైతే ఇప్పుడు సీజన్. మనకు కావాలంటే దాన్ని కొత్త దుంపలు ఎక్కువైతే తీసి వేరే చోట పెట్టుకోవచ్చు. కొద్దిగా మట్టి మనం రీపాటింగ్ చేసుకోవచ్చు. మంచి వాటర్ పోసి మంచి ఇప్పుడు పూల సీజన్ అన్నమాట. ఇదైతే కొన్ని పూల మొక్కలన్నీ వాటంతా అవే పడి మొలిసి వస్తూ ఉంటుంది. ఈ మన టబ్‌లో
చూడండి ఎంత కంపరగా ఉందో కదా చూడటానికి. కానీ పూల మొక్కలు బాగున్నాయి చూడండి. జినియా ఉంది. తర్వాత కాస్మస్ ఉన్నాయి. వాటంతా వాటే సీడ్స్ పడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఎండిపోయింది తీసి అక్కడ ఇక్కడ ఏస్తూ ఉంటాను. మళ్ళీ అందులో మొలుస్తూ ఉంటుంది. పూల మొక్కలు ఎక్కువుంటాయి. ఎందుకంటే మన పూల మొక్కలు 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో పాలినేషన్‌కి చాలా అవసరము. రెండోది ముఖ్యమైనది ఏంటంటే మన టెర్రస్‌కి వచ్చినప్పుడు మనకు కాస్త హ్యాపీగా ఫీల్ ఇవ్వాలి అనుకుంటే అది పూల మొక్కలతోనే సాధ్యం. ఎన్ని కూరగాయల మొక్కలున్నా కూడా మధ్య మధ్యలో కొన్ని పూల మొక్కలు కూడా ఏసుకోండి. చూడటానికి చాలా బావుంటుంది. పాలినేషన్ కూడా బావుంటుంది. పాలినేషన్ అవుతే మంచి కాయలు మనకెక్కువొస్తుంది. ఇది చూడండి చెర్రీ టొమాటో ఇది కూడా ఒకటి యెల్లో ఉంది. ఒకటి రెడ్ ఉంది. 2 కలర్‌లు ఉన్నాయి నా దగ్గర. ఇంకా వేరే వేరే కలర్‌లేమి లేవు. ఇదొచ్చేసి ఏమంటారు దీనికి క్లవ్ బీన్ అంటారు కదా! అది సీడ్స్ నుంచి వచ్చింది. తర్వాత చిక్కుడు. ఇక్కడ ఇదో ఏం పేరో దీనికి నాకు నోరే తిరగదు ఈ పూలదైతే. చూడండి అవైతే 2, 3 కలర్‌లే ఉన్నాయి. ఒకటి లైట్ పింకు, డార్క్ పింకు, రెడ్ 3లో వచ్చింది. వైట్ అయితే రాలేదు. ఎవరి దగ్గరైనా వైట్ సీడ్స్ ఉంటే నాకు పంపిచ్చనికి వీలుంటే కామెంట్‌లో చెప్పండి. నాకు పంపించేది ఎలాగని ఆలోచిద్దాం. ఓకేనా? ఇక్కడన్ని బంతి మొక్కలు. తర్వాత ఇటు లైన్‌లో వస్తే ఇక్కడొకటి 2 ఇయర్స్ నుంచి ఇదే పాట్‌లో ఉంది. అంటే మన బ్లాక్ టబ్‌లో ఉంది. వంగ మొక్క. ఒక సైడ్ మొత్తం ఎండిపోయింది. ఇంకొక సైడ్ చిగురొచ్చి మళ్ళీ దాంట్లో పూలు, కాయలవుతుంది. చూడండి ఒక సైడ్ ఎండిపోయింది చూడండి. మొత్తం డ్రై అయిపోయింది. కింద నుంచి చిగురొచ్చి మళ్ళీ పూలు, కాయలొస్తుంది. అందుకే ఎండిపోయిందనగానే తీసేయకూడదు. ఇదొక మిర్చి ఉంది పాపం ఏడుస్తుంది దానికి మంచి పెరగాలా వద్దా అనుకుంటూ. ఇక్కడ దొండ పెద్ద ఇదుండింది. తీసేసానది. తీసి వేరే చోట పెట్టాను. అవన్నీ టబ్‌లో ఉన్న మట్టి అన్నీ సర్దినంక అట్లా ఏదేదో వస్తున్నాయి దాంట్లో ఆవాలు అవి ఇవి వస్తున్నాయి. ఈ టబ్‌లో నేను కొన్ని పూల మొక్కల విత్తనాలేసాను. కొన్ని అయితే వచ్చింది. కొన్ని రాలేదు. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న కాస్మస్ ఇది. ఏదో మిక్స్డ్ కలర్ అని చెప్పాడు. నా దగ్గర యెల్లో ఒకటే ఉంది. ఆరెంజ్ ఉండింది. డబుల్ పెటల్స్ ఉండింది. అవన్నీ పోయింది. సో, అందుకే నేను కొత్తది తెప్పించుకున్నాను. ఏ కలర్ వస్తుందో చూడాలి. ఇక్కడ ఇంకో 2 డాలియా ఫ్లవర్స్ మొక్కలున్నాయి. ఇది వేరే మొక్కలుండడం వల్ల వాటర్ పోయాల్సొస్తుంది. వాటర్ పోస్తుంటే ఏమవుద్దంటే కింద నుంచి చిగుళ్ళొస్తూనే ఉంది. కానీ కొద్దిగా గట్టి మనసు చేసి దాన్ని తీయడం మంచిది అనిపిస్తుంది. చూద్దాం అది ఎలా దుంపలయిందో లేదో ఒకసారి చూసుకొని దుంపలయింది అనుకుంటే తీస్తాను. లేదు అంటే అలాగే వదిలేస్తాను. చూడండి ఇది చూడండి. మన సూర్యకాంతి చూడండి సన్‌ఫ్లవరు. ఇదైతే పైన ఉంటుందది. అది తీసేసి లోపల గింజలుంటాయి చూడండి. ఇవి తినొచ్చు చక్కగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగొచ్చిందో. 2 మొక్కలున్నాయి. 2 మొక్కలు కూడా పెద్ద పెద్దగొచ్చింది. ఇంకా తర్వాత నేను ఏం తప్పు చేశానంటే పూలు ఎక్కువ వస్తుంది కదా అని ఒక చెట్టులో చూడండి 10 పూలు దాకా వచ్చింది. అవన్నీ వదిలేసాను. అందుకే ఆ పెద్ద సన్‌ఫ్లవర్ పూలు అంత మంచిగా రాలేదు. ఇది సీడ్స్ నుంచేసిన మన ఏది క్యారెట్ మొక్క. సీడ్స్ లాస్ట్ ఇయర్‌కి సీడ్స్ అయితే అదేసాను. అదొచ్చింది మంచిగా. పాలక్ ఉంది. ఇగో ఇది చూడండి పాలక్ సీడ్స్ మొత్తం అయిపోయింది. ఈ పాలక్ సీడ్స్ పాతదే నా దగ్గర బోలెడుంది. అయినా కూడా వచ్చింది. ఈ సీజన్‌లో ఇంకా కొత్తగా మనం సీడ్స్ ఏసుకుంటే అవి రాదింకా. మొక్కలుంటే వాటిని కేర్ తీసుకోవచ్చు. కొద్దిగా షేడ్ నెట్ అటువంటిదేమైనా ఏసుకొని చూసుకోవచ్చు. లేకపోతే ఇంకా కొత్తగా సీడ్స్ ఏసుకోవటానికి ఇప్పుడు సీజన్ కాదు. కొత్తగా మన ఆకుకూరల సీడ్స్ ఇది ఏసుకోవటానికి టైం కాదిది. షేడ్ నెట్ ఉంటే ఏసుకోవచ్చు. నేనైతే ఈసారి టెర్రస్‌కి షేడ్ నెట్ ఎయట్లేదు. లాస్ట్ టైమ్ కూడా ఎయలేదు. ఈసారి అయితే ఎయలేదు. కానీ మంచి బాగా ఎండ దంచి కొడుతుంది. చూడండి ఇదైతే కొత్తిమీర. కొత్తిమీర అయితే ఎక్కువ సీడ్స్ ఏసాను నేను. ఇది పాత సీడ్స్ ఉన్నదే. అందులో 50% వచ్చింది. ఇది మల్బరీ పండ్లు. కింద ఉండింది మొక్క. అది తీసుకొచ్చి పైన పెట్టాను. ఎందుకంటే కింద కోతులు తినేసి పోతున్నాయనేసి పైన పెట్టాను. పెద్ద బ్లాక్ టబ్‌లో పెట్టాను. మంచి పెరుగుతుందో చూడాలి ఇంగ. ఇది తోటకూర సీడ్స్ ఏసిందే నేను. ఎంత బాగొచ్చింది చూడండి. ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చింది. ఇది ఒక 10 డేస్ అయింది ఈ వీడియో తీసి. నేను టెర్రస్ గార్డెన్ వీడియో తీసి అప్‌లోడ్ చేయడం లేట్ అయింది అంతే. తర్వాత ఇదొచ్చేసి మన నేతి బీర సీడ్స్ ఏస్తే వచ్చింది. ఇంకా అక్కడ ఒక కాకర అదంతా అదే వచ్చింది. దాంట్లో ఇంకా కాకరకాయలేం రాదు ఇంకా. అదంతా వచ్చిందంతే. ఇది కుంకుడిది. కుంకుడు పెద్దగా ఒకటి వెళితే కొమ్మ కట్ చేసి కింద పెట్టాను. చూద్దాం ఇది వస్తుందా లేదా అని. దానికైతే చిగుళ్ళొస్తుంది. మంచిగానే ఉంటుంది.
ఏదో అదంతా అదే వచ్చింది అంతేకాని కుంకుడు అది తీసుకొని మనం చేసేదేముంది. దానికి పెద్ద ప్లేస్ ఉంటే కుంకుడుకాయలు అవుతుందేమో చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ చామంతి మొక్కలన్నీ కట్ చేసి కొద్దిగా నీడలో పెట్టాను. ఇక్కడ కొద్దిగా ఎండ తక్కువొస్తుంది. ఎండ తక్కువ రావడం వల్ల అక్కడ ఉన్న మొక్కలు ఇక్కడికి షిఫ్ట్ చేశాను. స్టాండ్ తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్టాండ్ పెట్టడానికి అనువుగా లేదు. ఇంకొకటి అంత స్టాండ్‌లో పెట్టి దాన్ని పెంచుకునే సీజన్ కాదు కాబట్టి తీసేసాను. ఇక్కడ మళ్ళీ పూల మొక్కలన్నీ ఉన్నాయి. ఇదన్నీ సిమెంట్ తొట్టిలో వచ్చిందే. చూడండి ఇక్కడ కొద్దిగా గుమ్మడి ఉంది. ఇంకా తర్వాత మిర్చి, ఇంకా అది నిత్య పుష్పం ఏదో అంటారు కదా అది. ఇంకా తర్వాత ముఖ్యంగా ఇక్కడ అది చూడండి ఒకటే ఒకటి పాలక్ మొక్క పెట్టాను. ఎంత పెద్దగా పెరిగిపోయి సీడ్స్ ఎన్ని అయిందో చూడండి. దానికే ఇప్పుడు మన బెంగుళూరు వంకాయ అంటారు చూడండి, అది పెరిగింది. దానికి మంచిగా ఇచ్చేస్తుంది చూడండి. పైన వెళ్ళేసరికి కోతులు తినేసిపోయింది చూసారా అది కొమ్మని, ఆ తీగని. అది కూడా వదలదు అది. ఇందాక ఒకటి రావిచి మొక్క చూపించాను కదా, కట్ చేసినప్పుడు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టాను. అది పెరిగి ఉంటది. ఇప్పుడు తీసేసేయాలి, లేకపోతే మన బిల్డింగ్ ని కూల్చేంత శక్తి ఉంటుంది దానికి. తర్వాత ఇది అడేనియమ్స్ కట్ చేసి పెట్టింది. ఇక్కడ కొన్ని చామంతి కటింగ్స్ పెట్టాను. ఇందాక నేను ఒక బ్లాక్ టబ్ దగ్గర దొండ ఉంటే తీసాను అన్నాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి. మంచిగా పెరుగుతుంది. ఇక్కడ ఇటు సైడ్ పాతదే వంగ మొక్కలన్నీ ఉన్నాయి. అక్కడ ఒకటి ఇది ఉంది, ఏది మన జామ చెట్టు ఉంది. ఈసారి అయినా కాయలు వస్తాయా దానికి, ఏదైనా ఒకటైనా వస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ అన్ని ఏంటది క్యారెట్, ఇంకా టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో పెద్దగా కొత్తగా ఏమీ పెట్టలేదు నేను. పాత అవంతాడ మొలిసిన మొక్కలే తప్ప ఇంకేది రాలేదు. ఈ టొమాటో అయితే కొద్దిగా చెప్పాలి మీకు. పాత మొక్క ఉంటే నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చిగురు వచ్చి కాయలు అవుతుంది. ఇది చూసారా, ఇది మన క్యారెట్ పూలు అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇలా పూలు వచ్చిన విత్తనాలే వేసాను. ఈసారి కూడా ఒకటి పూలు వచ్చేసింది. దీని విత్తనాలు దాచి పెడతాను. కొద్దిగా జీలకర్ర లాగా ఉంటుంది అనే విత్తనాలు, చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వంగ మొక్క చూడండి, చాలా వంకాయలు అవుతాయి దీంట్లో చూడండి. గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇక్కడైతే రెడ్ బచ్చలి ఉంది, ఎర్ర బచ్చలి, ఇంకా దొండ ఉంది. దొండ తర్వాత ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది మీరు మన నేతి బీర అయితే మళ్ళీ చిగుళ్ళొచ్చి పూలు అవుతున్నాయి. కానీ కోతులు మాత్రం ఉంచట్లేదు. కోతులు కొద్దిగా నాలుగైదు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. చాలా పైన ఏ తీగలున్నా కూడా వదలట్లేదు. కొద్దిగా ఏమైనా ఛాన్స్ ఉంటే లోపలికి వచ్చి మొత్తం పీకేసేదేమో ఇవన్నీ. చూడండి ఇటు సైడ్ నుంచి చూస్తే అలాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నా గార్డెన్ ఇలాగుంది. ఇవన్నీ తీసి మంచిగా క్లీన్గా కలర్ వేసి మళ్ళీ దానికి వేరే గ్రో బ్యాగ్స్ కానీ లేకపోతే బ్లాక్ టబ్స్ కానీ తీసుకొచ్చి పెట్టాలని ప్లాన్ అయితే ఉంది. ఏమవుతుందో చూడాలి. ఇంకా 2-3 months ఉంది కదా, ఇంకా ఆ లోపు ఏదైనా ప్లాన్ చేసుకుంటాను. ఈసారి కలర్ చేయడం మాత్రం చాలా ముఖ్యంగానే ఉంది. ఎందుకంటే 2 yearsకి ఒకసారి నైనా మనం వాటర్ ప్రూఫ్ అది వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది చూసారా, ఇది కాలీఫ్లవర్ విత్తనాలు కొద్దిగా తీసి పెట్టాను, ఎండిపోయింది. ఇంకొన్ని ఉన్నాయి చెట్ల మీద, అవి ఎండినాక తీసి అది కూడా స్టోర్ చేసుకుంటాను. మనం వర్షాకాలంలో వేసుకుంటే చలికాలంలో మన కాలీఫ్లవర్ వస్తుంది. ఇది రెడ్ చెర్రీ చూడండి, అక్కడ కనిపిస్తున్నది బెంచ్ కూర్చోటానికి. సాయంత్రం టైం చక్కగా కూర్చోవచ్చు. ఒక 7-8 లైన్గా కూర్చోవచ్చు. అంత పెద్దగా ఉంది, పొడవుగా పడుకోవచ్చు కూడా ఒక దిండేసుకొని చక్కగా ఎండాకాలంలో. ఇంకా తర్వాత ఇవన్నీ వంగ మొక్కలు, ఇంకా కనకాంబరాలు. ఈ కనకాంబరాలు అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది, విత్తనాలు పడడం అది రావడము. ఇంకా దానిమ్మ లాస్ట్ ఇయర్ 1-2 వచ్చింది. ఈసారి ఎన్ని వస్తుందో చూడాలి. చిన్న గ్రో బ్యాగ్లను ఉంది, అది తీసి బ్లాక్ టబ్లో పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఒకటి ఏంటంటే బ్లాక్ టబ్లో పెడితే ఎక్కువ హైట్ పెంచడానికి నాకు వీలుండదు. ఇక్కడ హైట్ తక్కువ ఉంది, ఇక్కడ జాలి ఉండడం వల్ల హైట్ తక్కువ ఉంది. ఇవన్నీ మన చిక్కుడుకాయలు. ఇంకా చిక్కుడు అయితే కొద్ది కాయలు అవుతున్నాయి కింద సైడ్, పైన ఉన్నది మొత్తం కోతులు తినేసిపోతున్నాయి. ఈ కోతులతో పెద్ద ఇదే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ చెత్త ఏంటక్క అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడే కానివ్వండి మన టెర్రస్ని
ఊడ్చినప్పుడు చెత్తను మనం బయట పడేయకుండా ఒక చోట వేసామంటే అవంతా అవే మన కంపోస్ట్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక సైడ్లో నేను ఏ మొక్కలు రాలేదు, అక్కడ ఖాళీగా ఉంది కదా అని అన్ని చెత్త వేస్తున్నాను. చూడండి ఇక్కడ అన్ని పురుగులు కనిపిస్తున్నాయి. పురుగులు ఉన్నాయి కదా అని అనుకోకర్లేదు, ఎందుకంటే అవి మన ఫ్రెండ్స్ అన్నమాట. కంపోస్ట్ అవ్వాలంటే పురుగులు కంపల్సరీగా ఉండాలి. పురుగులు ఉంటేనే కంపోస్ట్ అవుతుంది. పైనుంచి నేను చెత్త వేస్తుంటే కింద నుంచి చక్కగా కంపోస్ట్ అవుతుంది అది. ఇవన్నీ తీసి మనం వేరే మొక్కలకి వేసుకోవచ్చు. తర్వాత అందులో ఉన్న మట్టి తీసి ఇక్కడ ఫిల్ చేసేయచ్చు. సో దాని ప్లాన్లో నేను ఇచ్చేస్తాను. చూడండి మంచిగా ఆ ఫంగస్ అని వచ్చేసింది. ఫంగస్ ఏంటంటే అది కంపోస్ట్ కుళ్ళిపోతుంది అనే ప్రాసెస్, మంచిగా ఉన్న ప్రాసెస్ అది. తెల్లది వస్తే, అదే నల్లది వస్తే అది మంచిగా. చూడండి కోతులు ఎలా తినేసి పడేసిపోయినాయి. చూడండి పైన అంతా ఆ దొండ తీగలు ఉన్నాయి. ఒక్క కాయలు కానీ, ఒక పిందె కానీ, ఒక పూలు కానీ వదలట్లేదు. ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇది ఒక 10 రోజుల ముందుదని. ఇప్పుడైతే మొత్తానికి ఒక ఆకు లేకుండా చేసేసింది. అన్ని కూర్చొని తినేస్తున్నాయి. కింద ఉన్నది మాత్రమే నాకు దొరుకుతుంది. అంటే కింద సైడ్లో కొన్ని ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. అక్కడ ఉన్నది మాత్రమే వస్తున్నాయి. ఈ తర్వాత ఇది ఒకటి చూడండి, చంద్రకాంతం 4 o'clock ఫ్లవర్ అంటారు కదా, అది ఒకే ఒక మొక్క ఉంది. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు కింద వరకు వెళ్ళి ఉంటుంది. ఇది అసలుకే సిమెంట్ తొట్టిలో వచ్చింది. అది పూలు బాగుంది కదా అని వదిలేసాను, అలాగ వచ్చేసింది. ఇది ఆవ మొక్క, పూలు చాలా బాగుంటుంది. ఇక్కడ దొండ పెట్టాను, గ్రో బ్యాగ్ ఖాళీగా ఉంది కదా అనేసి. తర్వాత ఒకటి కాకర వచ్చింది. చూడండి ఇటు సైడ్లో ఉన్న దొండకాయలు మాత్రమే నాకు దొరుకుతుంది. పైన ఉన్నది మొత్తం అది తినేసిపోతున్నాయి. అక్కడ వెనకాల మీకు కనిపిస్తున్నది వర్షాకాలంలో బట్టలు ఆరేసుకోవటానికని షీట్ వేసాము. మంచిగా దానికి ఒక రూమ్ లాగా చేసేసాము. ఎండాకాలం అని కాదు, వర్షాకాలం అని కాదు, ఎండాకాలంలో కూడా బట్టలన్నీ అక్కడే ఆరేసుకుంటాము. సో కొద్దిగా నా స్టోర్ రూమ్ లా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ గులాబీ చెట్ల దగ్గరకు వద్దాం. ఇది నేను మిషో నుంచి తెప్పించుకున్న 4 మొక్కలు. ఇవి తీగ గులాబీ అని ఇచ్చాడు. దీన్ని నేను సిండర్లో పెట్టాను. అంటే మట్టి కంపోస్ట్లా కాకుండా సిండర్లో పెట్టాను. ఒక ప్రయోగం చేశాను, ఎలాగొస్తుందో చూద్దామని. అందులో 4లో 3 బాగానే వచ్చింది. ఒకటి మాత్రం ఏడుస్తుంది, అదైతే ఎండిపోతుంది గ్యారంటీగా. ఇది ఎండిపోయేటట్టు ఉంది. అంటే నేను సిండర్లో నాకు ఇది కొత్త అన్నమాట. ఎట్లా పెంచాలి ఏంటి అని తెలియదు. ఈ నార్త్ సైడ్ వాళ్ళు బాగా పెంచుతున్నారు కదా అనేసి కుళ్ళుకొని తెప్పించుకొని పెట్టుకున్న మొక్కలు ఇవి. ఎలాగో పోయినా కూడా 100 రూపీస్ 4 మొక్కలు, అంటే ఒక 25 రూపీస్కి ఒక మొక్క. చూద్దాం, ఒక అనుభవం వస్తుంది కదా సిండర్లో పెడితే ఎలాగొస్తుంది అనేసి నేను అది పెట్టాను. బాగానే వచ్చింది. 3 అయితే బాగానే ఉంది. పూలు వస్తాయో లేదో చూడాలి. చాలా మంది అన్నారు పూలు రాదక్క, అది ఎందుకు తెప్పించుకున్నారు, వేస్ట్ అది అనేసి. చూడాలి ఇంకా. ఇది చూడండి, ఈ చామంతి మొక్కలు అయితే మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఎన్ని పూలు వచ్చిందో చూడండి. కానీ ఈ మొక్క గురించి ఒక మొక్క చెప్పాలి మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు, అంటే మీకు ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పటికి ఆ మొక్క ఎండిపోయింది. ఎలాగ ఎండిపోయిందో తెలియదు నాకు. దీనికి ఎండ కూడా తక్కువ పడుతుంది, కానీ అది మొత్తం పైనుంచి ఎండిపోయి వచ్చేసింది. అది కింద ఒక 2 ఇంచులు పెట్టేసి కట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను. ఇది చూడండి, ఇవన్నీ దొండ కటింగ్స్ చిన్న చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను. మంచి చిగులు వచ్చింది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోయి పెట్టుకోవచ్చు. ఇది మన స్వీట్ పొటాటో అక్కడ ఉండింది, ఇది మన టబ్లో తీసి ఇక్కడ పెట్టాను. అంటే తీసి పెట్టాననే కన్నా ఆ కొమ్మలు తీసుకొచ్చి వేసాను అక్కడ, కంపోస్ట్ అవ్వని అని. అందులో ఒకటి వచ్చింది. ఇక చూడండి, ఇదే చెప్పాను నేను ఇందాక బెంచ్ గురించి. పొడువుగా బెంచ్ కట్టించుకున్నాను ఇక్కడ. కూర్చొని కాస్త చూడొచ్చు అనేసి. వర్షాకాలంలో అయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది, గ్రీనిష్గా. ఇప్పుడైతే 50-50గా ఉంది. అంటే కొద్దిగా ఎండిపోయి కొద్దిగా ఇది ఉండి. చూడండి మొత్తం జాలి. ఇక్కడ హైట్ ఉంది, అటుపక్క తక్కువ ఉంది. ఈ హైట్ చేపించుకోవాల్సి ఉండింది. కొద్దిగా నేను పొరపాటు చేశాను. అది ఏమైనా చేయటానికి వస్తుందా ఈసారి అని చూడాలి. ఇంకా కొద్దిగా హైట్ పెంచుకోవాలనుకుంటున్నాను. అతన్ని అడిగి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ నా టెర్రస్ గార్డెన్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించింది కామెంటే చెప్పండి. బాయ్ బాయ్.